పాటల పల్లకి పాటల పల్లకి యాదగిరి యువ గాయని గాయకులను ప్రోత్సహిస్తూ ప్రేక్షకానురంజకంగా రూపొందించి ప్రసారం చేస్తున్న పాటల పల్లకి కార్యక్రమ వీక్షకులకు లక్షలాది ప్రణామాలతో స్వాగతం. పాటలు పాడటంలో నైపుణ్యాన్ని పెంపొందించుకుని మన ఈ కార్యక్రమంలో తమ గళాలను వినిపించేందుకు విచ్చేసిన గాయని గాయకులకు స్వాగతం. వాద్య కళాకారునిగా గాయకునిగా వేలాది వేదికలపై ప్రదర్శనలిచ్చి ప్రశంసలు పొందిన వినోద్ బాబు గారు నేటి గాయని గాయకుల స్వరాలను విని విశ్లేషించేందుకు విచ్చేశారు. వారికిదే ఆత్మీయ స్వాగతం. పాట పాటకు తమ పాటవాన్ని ప్రదర్శిస్తూ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్న వాద్య కళా బృందానికి పేరు పేరున స్వాగతం. మన ఈ పాటల పల్లకి కార్యక్రమం ముచ్చటైన 3 విభాగాలుగా కొనసాగుతుంది. తెరపై చూపించిన బొమ్మలను ఆధారంగా చేసుకుని విశ్లేషకుని సూచనలను అనుసరిస్తూ పాడే పాటలతో మొదటి విభాగం ప్రణయరథం ఉంటుంది. జనపదుల మనోభావాలను ఆవిష్కరిస్తూ పాడే పాటలతో రెండో విభాగం పల్లెపథం కొనసాగుతుంది. గళానికి గళాన్ని చేర్చి పాడే యుగళ గీతాలతో మూడవ విభాగం యుగళనాదం ఉంటుంది. ఇప్పుడిక మొదటి విభాగం ప్రణయరథం ఆరంభిద్దాం. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమంలో మొదటి విభాగమైన ప్రణయరథంలో మొదటి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి ప్రియదర్శిని గారు దయచేసి వేదికపైకి రావాలి. ప్రియదర్శిని గారు నమస్తే. నమస్తే మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చారు. సంగీతం నేర్చుకున్నారా, నేర్చుకుంటున్నారా, నేర్పిస్తున్నారా? నేర్చుకున్నా మేడం. నేర్చుకున్నారు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? గురువు గారి పేరేంటి? అంటే మా ప్రాపర్ రాజమండ్రి, అక్కడ నేర్చుకున్నా మ్యామ్. మీ గురువు గారి పేరు తెలుసుకోవచ్చా? మధుసూదన్ రావు గారు.
మధుసూదన్ రావు గారని. అంటే చిన్నప్పుడు నేర్చుకున్నారు, తర్వాత మీరే ఇంకా ఓన్ ప్రాక్టీస్ అంతేనా? ఓకే. ఫస్ట్ రౌండ్ ఒకటి చిన్న ఛాలెంజ్తో కూడి ఉంటుంది. ఇక్కడ ఒక దృశ్యాన్ని చూపించడం జరుగుతుంది మీకు. సో దానికి సంబంధించిన కొన్ని సూచనలు సార్ మీకు ఇస్తారు. దాని నుంచి మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. మీకు ఏ పాట పాడాలో తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇమేజ్ ప్లీజ్. ప్రియదర్శిని గారు చెప్పండి మ్యామ్. ఇమేజ్ చూసినట్టయితే అక్కడేమో మంచు కొండల్లాగా ఏమో ఉన్నాయి, ఇక్కడ పక్షులు ఉన్నాయి, తలుపు ఉంది. సో నాకైతే ఏం తోచట్లేదు. సార్ని అడుగుదాము, సార్ చెప్తారు. ఒకసారి ఆ విజువల్ చూస్తే బ్యూటిఫుల్, అంటే చక్కటి బొమ్మలు కనపడుతున్నాయి. అటు మంచు, తర్వాత అక్కడ గుడి తలుపులు. సో అక్కడేమో పక్షులు కిలకిల రావాలి, పక్షులు. సో ఇవన్నీ మేళవించి ఒక మంచి పాట పాడాలని కోరుతున్నాను. ఓకే. కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు, తిలి మంచు
ప్రియదర్శిని గారు, మంచి పాటతో ఓపెనింగ్ జరిగింది ఈరోజు కదా, చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. సో మీరు ఈ పాటకి ఎంతవరకు న్యాయం చేశారన్నది సరే చెప్పాలి. సార్ చెప్పాలండి ప్లీజ్. సో ప్రియదర్శిని ఎంచుకున్నటువంటి పాట చాలా మంచి పాట. ఎక్కడ సార్ మీరే ఇచ్చారు, పాపం తను ఎక్కడ ఎంచుకుంది? లేదు అంటే అంత మంచి విజువల్ ఇచ్చారు కాబట్టి చాలా మంచి పాట ఎంచుకుంది. వెరీ గుడ్, కంగ్రాట్స్ అమ్మా. ఆ పాట చాలా జాగ్రత్తగా పాడాలి. ఇందాక సింధూరి మీరు చెప్పినట్టుగా సో చాలా వేరియేషన్స్ ఉంటాయి పాటలో. నాకు తెలిసి ప్రభాత్ రాగం తర్వాత చారుకేసి ఈ రాగ ఛాయలో వస్తుంది. చాలా చాలా బాగుంది పాట, బాగా పాడామా, మంచి వాయిస్. కీప్ ఇట్ అప్, గాడ్ బ్లెస్ యూ. నాకు చాలా బాగా నచ్చింది పాట, వండర్ఫుల్. ఇంకేంటండి సార్కి నచ్చేసిందట, కంగ్రాచులేషన్స్ మరి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రణయరథం విభాగంలో రెండవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి వికాస్ గారు రెడీగా ఉన్నారు. వికాస్ గారు రెడీయేనా? వికాస్ గారు నమస్తే. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రాపర్ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, సూర్యాపేట అండి మాది. సూర్యాపేట నుంచి ప్రెసెంట్ ఉండేది మేడ్చల్లో ఉంటున్నాను నేను. మేడ్చల్లో ఉంటున్నారు, ఓకే ఫైన్. మీ మ్యూజికల్ జర్నీ గురించి చెప్తారా? అంటే నేను ప్రత్యేకించి సంగీతం అనేది ఏం నేర్చుకోలేదండి. నేను ఇట్లే మా అంటే సీనియర్స్ ఎవరు సింగర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి టిప్స్ తీసుకోవడం కానీ వాళ్ళ నుంచి కొంచెం విని నేర్చుకోవడం తప్పించి నాకు పెద్దగా మ్యూజిక్ నాలెడ్జ్ ఎక్కువ లేదు. అంటే సంగీత పరంగా నాకు అంత నేర్చుకోలేదు నేను. అంటే మీరు ఫుల్ టైం సింగింగ్ చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే ఇప్పుడు కమర్షియల్ ఈవెంట్స్ చేస్తున్నాను. ఓకే సూపర్ అండి, సూపర్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది, దాన్ని బట్టి మీరు పాడాల్సి ఉంటుంది. ఇమేజ్ ప్లీజ్. అది వికాస్ గారు, ఏమో చీరలు కనిపిస్తున్నాయి, చీరలు నేస్తున్నారు, నేయడం మీద ఏమన్నా పాడాలా నాకు తెలియదు. సార్ అంతేనా సార్ దాని అర్థం? హలో వికాస్, బాగుంది నీ అవుట్ఫిట్, చాలా బాగుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. సో గాడ్ బ్లెస్ యూ. సో వికాస్ నేను ఒకటి అడుగుతా సార్, ఆ విజువల్లో ఏం కనపడుతున్నాయి మీకు? కొత్త చీర అనేది నేస్తున్నట్టు కనిపిస్తుంది సార్. అంటే కొత్తగా కొత్త చీర. ఆ పక్కది ఏంటమ్మా? అది మగ్గం సార్. మగ్గం. అవి ఆ అడ్డం ఉన్న నిలువు దారాలు అన్నీ ఉన్నాయి కదా, వాటిని ఏమంటారు? అంత ఐడియా లేదు సార్. అంటే ఓకే రైట్ రైట్ ఓకే. సో అక్కడ చీర మగ్గం ఉంది. సో పా ఎంత మంచి పాట చూడండి అమ్మా, సింధూరి ఎంత మంచి చీర కట్టుకొచ్చింది. సో చీర సార్ గురించి ఈ యాక్చువల్గా ఈ నిలువు అడ్డదారాలు ఏమంటారంటే పడుగు పేక అంటారు. ఓహో మీకు తెలియదు కదా? తెలియదు. ఓకే. సో ఇప్పటికీ మీకు గుర్తు వచ్చేసి ఉండాలి. ఎవరు ఇచ్చారు కానీ అద్భుతమైన విజువల్ ఇచ్చారండి, వారికి హ్యాట్స్ ఆఫ్. మంచి పాట ఇప్పటికి గుర్తు వచ్చేసి ఉండాలి మీకు. వికాస్ సార్ నాకు పెళ్లి పుస్తకం నుంచి ఒక మంచి చక్కటి సాంగ్ ఒకటి గుర్తొచ్చింది సార్. సరికొత్త చీర అని ఆరుద్ర గారి రచనలో కేవి మహోదేవన్ గారి సంగీతంలో ఒక పెళ్లి పుస్తకం నుంచి ఒక సాంగ్ నాకు గుర్తొచ్చిందండి, బాలుగారి గళంలో. ఎస్. సో పడుగు పేకన కానీ గుర్తు వచ్చేసింది. సో లవ్లీ సాంగ్ వికాస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే. సరికొత్త చీర ఊహించినాను, సరదాల సరిగంచు నేయించినాను, మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను. ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరి చోతనా, వన్నెల రాశికి సిరి చోత. ముచ్చటగొలిపే మొగలి పొద్దుకు ముళ్ళు వాసన ఒక అందం, అభిమానం గల ఆడపిల్లకు అలక కులుకు ఒక అందం. నీ అందాలన్నీ కలబోష, నీ పొంగుకు
చెంగును ముడివేస్తా నీ అందాలన్నీ కలబోసా నీ కొంగుకు చెంగును ముడివేస్తా ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరిచోత నా వన్నెల రాశికి సిరిచోత చుర చుర చూపులు ఒక మారు నీ చిరు చిరు నవ్వులు ఒక మారు తీరుపులు ఒక మారు ముద్దుకు సిద్ధం ఒక మారు నువ్వు ఏ కలనున్నా మా బాగే ఈ చీర విశేషం అల్లాగే నువ్వు ఏ కలనున్నా మా బాగే ఈ చీర విశేషం అల్లాగే సరికొత్త చీర ఊహించినాను సరదాల సరికంచు నేయించినాను మనసు మమత బడుగు పేక చీరలో చిత్రించినాను ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరిచోత నా వన్నెల రాశికి సిరిచోత. వికాస్ గారు, నాకు తెలిసినంత వరకు బాలుగారు ఆయన సింగింగ్ ఎవరెవరికి ఇష్టమో అందరికీ ఈ పాట ఖచ్చితంగా ఇష్టం ఉండే ఉంటుంది. ఎస్పెషల్లీ ఈరోజు ఇక్కడ అతిథిగా విచ్చేసిన సార్కి అయితే చాలా ఇష్టం ఈ పాట అని నాకు అర్థమైంది. కూర్చున్నంతసేపు చాలా ఎంజాయ్ చేశారు ఆయన పాటని. ఇక మీరు పాడే విధానం ఎంత ఇష్టంగా అనిపించిందో అడుగుదాం సార్. సో వికాస్, మంచి పాట ఎంచుకున్నందుకు ముందు మీకు అభినందనలు. థ్యాంక్ యూ. సో ఈ పాట బాలుగారికి ఎంత ఇష్టమో మనందరికీ అంత ఇష్టం. నిజంగా బాలుగారు కూడా చాలా చాలా లైక్ చేస్తారు ఈ పాటని. సో ఈ పాట నీ స్టైల్లో పాడావు. అంటే ఒక్కొక్క సింగర్కి ఒక సింగింగ్ అంటే ఒక లక్షణం ఉంటుంది. సో బాగుంది. తర్వాత ఇక్కడ పాట విషయానికి వస్తే కొన్ని గమ్మకాలు కొన్ని మిస్ అయినాయి, అది కదా మిస్ అయినాయి. తర్వాత ఈ చీర విశేషం అలాగే పని పని సా అవన్నీ కొంచెం జాగ్రత్త పట్టుకోవాలి. ఓకే, అదర్వైజ్ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా ఫ్రెష్ వాయిస్. థ్యాంక్ యూ. సో ఈ పాట గురించి ఒక చిన్న మాట చెప్పాలి. నేను, బాలుగారు, రాధాకృష్ణ గారు అంటే బాలుగారి తమ్ముడు, మేము ముగ్గురు ఒకసారి రికార్డింగ్లో కలిస్తే ఈ i8 అని ఉండేది రికార్డింగ్. అంటే రికార్డింగ్ అంటే ఆ రోజుల్లో రికార్డింగ్ ఎక్విప్మెంట్. ఈ పాట గురించి వస్తే ఆ టేప్ తీసుకుని వేశారు. ఇది 6వ టేక్ 7వ టేక్లో ఓకే అయింది. లైవ్ బేస్ గిటార్ ఇవన్నీ లైవ్లో చేశారు. సో 7th టేక్ 6th టేక్ ఓకే చేశారంట. అంటే లైవ్ పాడేశారు, వాయిస్ మిక్స్ చేయలేదు బాలుగారు. సో అన్ని టేకులు విన్నానండి నేను, ఎక్కడ మిస్ అయింది రీటేక్ అంత 6th 7th టేక్ ఓకే అయింది. ఎంత బాలుగారు చెప్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఆ రోజు. అంటే రికార్డింగ్ ఎలా జరుగుతుంది అనేది ఆయన చాలా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఈ పాట గుర్తు చేసినందుకు ఆల్ ది బెస్ట్ అన్న. గాడ్ బ్లెస్. మంచి పాట, అద్భుతంగా వాయించారు మా మ్యూజిషియన్స్. గాడ్ బ్లెస్ యూ. చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 3వ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి దివ్యజ్యోతి గారు రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. రెడీగా ఉన్నారా? వచ్చేసేయండి. దివ్యజ్యోతి గారు,
ఏమన్నా కంగారుగా ఉందా? ఏ పాట వస్తుందో ఏంటో, ఏం పాడాలో మేడం కదా. కొంచెం ఉంటుంది, ఏం పర్వాలేదు సార్, ఈజీ చేసేస్తారు, మనకేం కంగారు లేదు. మీ గురించి తెలుసుకుందాం ముందుగా. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మణికొండ నుంచి వచ్చారు. సో మీ మ్యూజికల్ జర్నీ, సంగీతం నేర్చుకున్నారా? లేదండి, సంగీతం అయితే ఏం నేర్చుకోలేదు. చిన్నప్పుడు బాలభవన్ అని ఉండేది నిజామాబాద్లో, అక్కడ నేర్చుకున్నాను కొన్ని రోజులు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే, బాలభవన్ అంటే సమ్మర్ క్యాంప్ లాగా అలా నేర్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ గురువు గారి పేరు పావని శర్మ గారు, నెల్లూరు. ఓకే అండి, సూపర్. సో ఆన్లైన్ నేర్చుకుంటున్నారా అయితే? ఓకే, వండర్ఫుల్. సో మీకేం వస్తుంది అన్నది చూద్దాం ఇప్పుడు అయితే. ఓకే, ఇమేజ్ ప్లీజ్. కళ్ళు, సూర్యుడు, చంద్రుడు. సరే, మనకెందుకు వచ్చిన గోల సార్. సో దివ్యజ్యోతి, హౌ ఆర్ యు అమ్మా? ఫైన్ సార్, థ్యాంక్ యూ. చాలా రోజుల కలిసాం మనం. అవును సార్. ఓకే, రైట్, వెరీ గుడ్. సో అక్కడ విజువల్లో ఆ చివర సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడు, ఇటు చంద్రుడు, అక్కడేం కళ్ళు. కళ్ళకి ఒక ఇది ఉంది, సంథింగ్, కిటికిటి తలుపులు, కిటారి తలుపులు, అదొక ఉంది కదా. అర్థమైందా? పాట చెప్పేశారు, అనవసరం చెప్పేసా పాట. సో విజువల్ చాలా బాగుంది కాబట్టి ఇంకా కళ్ళు, రైట్, ఇవన్నీ వచ్చేటట్టుగా పాట పాడాలి. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమ ప్రేమ 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 ప్రేమ. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన
ఎదురయ్యే వరమా ప్రేమ 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 ప్రేమ. దివ్యజ్యోతి గారు, కిటకిట తలుపులు తెరిచిన కనులకు అన్న ప్రతిసారి నేను మీ కళ్ళు చూసాను, ఎంత బాగున్నాయో అసలు. మీ కళ్ళు చాలా బాగున్నాయి. ఇంకా మీ పాట ఎలా ఉండిందో సార్ చెప్పాలి. సార్, దివ్యజ్యోతి చాలా బాగా పాడమ్మా. ముఖ్యంగా ఈ పాట కంపోజ్ చేసినటువంటి ఆర్పి పట్నా గారిని బాగా మెచ్చుకోవాలి. ఎంత చక్కటి కంపోజిషన్. సో అదే విధంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎంత బాగా రాశారు. పాండ్యటు చిత్రమ్మ గారు ఎన్ని వేరియేషన్స్ పాడారు. చాలా బాగా పాడమ్మా. రేంజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేంజ్ చాలా బాగుంది. వండర్ఫుల్. ఆ పాటని చక్కగా ప్రజెంట్ చేసాం. లాస్ట్లో ప్రేమ ప్రేమ అనేది దివ్యా దివ్యా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అనుకోవచ్చు కదా. సో చాలా బాగా పాడమ్మా. ఎక్సలెంట్. మా మ్యూజిషియన్స్ కూడా చాలా బాగుందమ్మా. ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రణయ గీతం విభాగంలో చివరి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి సురేష్ గారిని పిలిచేస్తున్నాను. సురేష్ గారు వచ్చేసేయండి. సార్, ఈ రౌండ్లో లాస్ట్ ఛాలెంజ్ మీదే. సో ఏం ఇమేజ్ వస్తే దానికి తగినట్టు పాడాల్సి ఉంటుంది. ఈ పాటికి అర్థమైపోయింది మీకు. సో ముందుగా మీ గురించి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ నుంచి వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చేసారా మీరు? కాదు, వేరే వేరేగా. చలో, వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళాలి, హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఓకే, ఫైన్. సో మీరు సంగీతం నేర్చుకున్నారా? లేదు, మీరు కూడా మ్యూజిక్ నేర్చుకోలేదు? ఓన్లీ పాటలు వింటూ నేర్చుకుంటాను. సో మీకు ఇష్టమైన సింగర్ ఎవరని అడగొచ్చా? బాలుగారు ఆల్వేస్. ఆబ్వియస్లీ. ఓకే, సో బాలుగారి శిష్యులు అనుకోవచ్చు మనం, అంతే అంటారు. ఓకే, ఫైన్. ఇమేజ్ ప్లీజ్. బంతిపూల, ఏదో బంతిపూలు చెట్లునా పొలమా అర్థం కాలేదు, హృదయం బాణం గుచ్చుకుంది దానికి కూడా. మనకి ఇవన్నీ అర్థం కావండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్. నమస్తే సార్. నమస్తే, బాగున్నామ్మా. సో మంచి హీరో లుక్ ఉంది. సో ఆ విజువల్ చూస్తే పైన చుక్కలు ఉన్నాయి. మిస్ అయ్యాం సార్ మేము. చుక్కలు, పువ్వులు, నేల, ఆకాశం, లవ్. గుర్తొచ్చిందేమా సింధు? లేదు సార్. పూల చుక్కలు. ఓకే, చుక్కలు, పూలు, లవ్, అన్నిటి కలిపితే లవ్ సింబల్, నేల, ఆకాశం ఉంది. స్ఫురణకు వచ్చేసాలి. తనకి గుర్తొచ్చేసినట్టుంది. వచ్చిందా? ప్రియమైన నీకు మూవీ నుంచి నేలని అడిగా పూలని అడిగానని చెప్పేసి. మరి అడగొద్దా? సూపర్. పువ్వులనడిగా నీలి నింగి చుక్కలనడిగా ప్రేమించిన చెలి ఏదని, గాలినడిగా మబ్బులనడిగా రామచిలక రెక్కలనడిగా క్షేమంగా ఉందా అని. అయినా ఇంతవరకు ఆచూకీ లేక తెగిన గాలి పటమై తిరిగా ఎటు దారి దోచక ఆగలేక నా మనసు దోచిన ఆ ప్రేమ ఏ నాటికి చూపునో చిరునామా. నేలనడిగా పువ్వులనడిగా నీలి నింగి చుక్కలనడిగా ప్రేమించిన చెలి ఏదని.
ఇప్పుడే ఇటు వెళ్ళిందంటూ చిరుగాలికి చెప్పింది. నిజమే ఇంకా గాలుల్లో చలి పరిమళముంది. ఇందాక చూసానంటూ సిరిమల్లె చెప్పింది. ఇదిగో అంటూ తనలో చలి చిరునవ్వే చూపింది. ఈ గుడి గంటల్లో తన గాజుల సడి వింటుంటే తన ఈ కోవెలలో ఇప్పటి వరకు ఉన్నట్లే. ఎటు చూసినా తన జాడలే, ఎటు వెళ్ళిందో ఈలోపునే. నేల నడిగా పువ్వుల నడిగా నీలి నింగి చుక్కల నడిగా ప్రేమించిన చెలి ఏదని. లాంటి ఆ రూపం చూస్తుంటే కనుపాపల్లో కలకాలం కొలువుండిపోతుంది. నడకైన నాట్యంలాగే అనిపించే తన వెంటే దివిలో ఉంటే మెరుపే దిగి వచ్చిందనిపిస్తుంది. కొందరు చూసారు కలగన్నామనుకున్నారు, అందుకనే ఏమో తను నిజం కాదనుకున్నారు. బతిమాలిన బదులివ్వదే తను ఉందంటే నన్ను నమ్మరే. నేల నడిగా పువ్వుల నడిగా నీలి నింగి చుక్కల నడిగా ప్రేమించిన చెలి ఏదని. గాలి నడిగా మబ్బుల నడిగా రామచిలక రెక్కల నడిగా క్షేమంగా ఉందా అని. అయినా ఇంతవరకు ఆ చూకి లేక తెగిన గాలి పటమై తిరిగా ఎటు దారి దోచక ఆగలేక నా మనసు దోచిన ఆ ప్రేమ ఏ నాటికి చూపునో చిరునామా. నేల నడిగా పువ్వుల నడిగా నీలి నింగి చుక్కల నడిగా ప్రేమించిన చెలి ఏదని. సురేష్ గారు, చాలా మందిని అడిగేశారు మీరు. ఫైనల్లీ ఇప్పుడు ఆచూకి తెలిసినట్టా లేనట్టా? సార్ చెప్తారు. కాదు, ఫస్ట్ నేను మీకు పర్సనల్గా క్వశ్చన్ వేస్తున్నాను. ప్రేమించిన చెల్లి ఏదని ఆచూకి దొరికినట్టేనా? సారే చెప్తారు. అది కూడా సరే చెప్తారా? అదెలా సాధ్యం సార్? సో నాకు ఇచ్చేసాడు. ఓకే, సో ప్రేమించిన చెల్లి ఇంకా దొరకలేదు. ఇంకా 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 ఎన్నో అడగాలి. ఇంకా మైకులు అడిగా, కీబోర్డ్ అడిగా, తబలాని అడిగా, డోలక్ని అడిగా, అన్ని అడిగా, జడ్జి గారిని అడిగా. సో లవ్లీ సాంగ్. సో శివశంకర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు చేసిన, తెలుగులో చాలా తక్కువ చేశారు సినిమా సంగీతం. అందులో ఇష్టమైన పాట ఇంకోటి ఉంది, మనసులో ఉన్నది చెప్పాలన్నది. ఎంత హిట్ కదా అది. బాలు గారు పాడారు ఒక వర్షన్ చిత్ర గారు పాడారు. ఈ పాట మాత్రం ముఖ్యంగా మంచి రిథమిక్గా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ, లవ్లీ. సో తొందరగా నీ చెల్లి దొరకాలని కోరుకుంటూ, ఓకే, సో ఆల్ ది బెస్ట్ అన్న. మంచి పాట ఎంచుకున్నందుకు మా మ్యూజిషియన్ అభినందిస్తూ, ఈ పాట సిరివెన్నెల గారు ఎంత అద్భుతంగా రాశారు. శివశంకర్ గారి కంపోజిషన్. ఈ పాట కాపీ రాగం, రెండు మనసులో ఉన్నది కూడా సేమ్ రాగం, రెండు ఒకే రాగంలో బలి చేశారు. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టైం చెల్లి దొరికాక ఆవిడ్ని కూడా పాటల పల్లకి కార్యక్రమానికి కంపల్సరీ మేడం. థ్యాంక్ యూ అండి. సుమధురమైన పాటలతో ఇలా సాగిపోయిందండి ఈనాటి ప్రణయరథం విభాగం. ఇక ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో రెండవ విభాగం పల్లెపథం. పల్లెపథం విభాగంలో మొదటిగా పాడడానికి ఆహ్వానించేస్తున్నాను ప్రియదర్శిని గారిని. ప్రియదర్శిని గారు, ఈసారి చాలా సింపుల్ అండి, మీ ఇష్టం. ఇంకా మొత్తం అంటే మీ ఇష్టానికే వదిలేస్తున్నాము. ఏ పాటన్నా పాడుకోండి. అంటే మీరు ఏం పాట పాడదలుచుకున్నారు?
భైరవ ద్వీపం ఈ చిత్రం నుంచి విరిసినది వసంత గానం. పాడినవారు చిత్రమ్మ గారు. ఆబ్వియస్లీ. సో సంగీతం మాధవపెద్ది సురేష్ గారు సురేష్ గారు. అనుకుంటాను. ఓకే. లిరిసిస్ట్ అండి సంగీతం శ్రీనివాసరావు గారు. సూపర్ అండి. ఇంకేంటి, చాలా బాగా పాడుతున్నారు మీరు, ఎలా Thank you, ma'am. అర్థమైపోయింది. Thank you. సో ఈ పాటను కూడా అంతే చక్కగా పాడాలని ఆశిస్తాను. ఓకే మ్యామ్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆ
విరిసినదే వసంతగానం వలపుల పల్లవిగా. ప్రియదర్శిని గారు నేను చక్కగా పాడారండి అసలు. అంటే నేను మీకు ఇచ్చిన ఫ్రీడమ్ ఏమో అది నాకు తెలియదు, కానీ ఇలా ఇష్టమైన పాట పాడు అంటే ఇలా అంటే ఏదో నెమలి పురి విప్పినట్టు పువ్వు వికసించినట్టు అలా అనిపించింది నాకు మీరు పాడుతుంటే. చాలా బాగుండింది అనిపించింది. ఇది నా అభిప్రాయం. ఇంకా సార్ ఏమనుకుంటున్నారో? అబ్జెక్షన్ ఇవ్వరాను. అసలు జడ్జి పర్మిషన్ తీసుకుని మీరు పాట అడగాలి. సో డైరెక్ట్గా అడగాలి. ఇనో అలా అడగటం వల్ల ఏంటంటే మంచి పాట వచ్చింది మనకి. ఓకేమ్మా. సో చాలా ప్రియదర్శిని పాడేటువంటి పాట చాలా 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 సూపర్ హిట్ అయినటువంటి పాట చిత్రమ్మ గారికి. ముఖ్యంగా భైరవదీప్ అనే సినిమా మ్యూజికల్ హిట్ అండి. అవును సార్. జానపద చిత్రం. సో అందులో మాధవపేతి సురేష్ గారు చాలా అద్భుతమైన పాటలు చేశారు. సో ఎంత అద్భుతమైన సంగీతం అంటే పాటల కోసం మేము సినిమా చూసాం ఆ రోజుల్లో. సో పాట ఎంచుకుని చక్కగా నిభాయించి చక్కగా పాడిన ప్రియదర్శిని అభినందిస్తూ, ముఖ్యంగా మా తప్పులిస్టులు ఇద్దరు ఆ నడక ఎంత బాగుంది, వండర్ఫుల్. మధ్యలో ఆ కీబోర్డ్స్ సార్, మధ్యలో ఆ చరణంలో వస్తుంది ఆబ్లిగేట్ రన్స్ ఎంత భావించారు మా రాజు గారు, వేణు గారు, సతీష్ సార్. మనందరూ చప్పట్లు కొట్టాలరా మా మ్యూజిషియన్స్కి. వాళ్ళు లేకపోతే అసలు ఏముంది పాటకి. సో థ్యాంక్ యూ సింధు, అమ్మాయికి ఫ్రీడమ్ ఇచ్చి మంచి పాట అర్పించినందుకు. యాక్చువల్లీ పల్లెపథం కాబట్టి జానపద గీతాలు పాడాల్సి ఉంటుంది సార్. తను ఏం చేసిందంటే జానపద చిత్రంలోని గీతాన్ని పాడేసింది. అలా ఏం పర్లేదు. సో అలా కవర్ చేసేసారు. వెరీ గుడ్. సో వండర్ఫుల్ అమ్మా. గాడ్ బ్లెస్. మంచి పాట వినిపించినందుకు సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. పల్లెపథంలో రెండవ జానపద గీతాన్ని ఆలపించడానికి వికాస్ గారు రెడీగా ఉన్నారు. వికాస్ గారు ఆవిడేమో అలా మేనేజ్ చేశారు జానపద గీతాన్ని. సో మీ పరిస్థితి ఏంటి? మీరేం పాడుతున్నారు? నేను ఉసేరామలమ్మ చిత్రం నుంచి వందే మాతరం శ్రీనివాస్ గారు సంగీతంలో జయవీర్ గారు రచించినటువంటి అడ్డలోరి బుడ్డయ్య అని ఒక జానపద గీతం, పక్కా జానపద గీతాన్ని పాడుతున్నాడు సార్ మనోడు. ఇంకేంటి అదరగొట్టేసేయండి అయితే. థ్యాంక్ యూ. ఓకే అండి. ఒరే నువ్వు అడ్డాలోరు గుడ్డయ్య కాదు అంటే నువ్వు రామసాగర్ నరసింహరా, ఎన్నాళ్ళకి వచ్చావురా, ఎంత మారిపోయావురా. ఏ లింగయ్య, మైసయ్య, యాదయ్య రండి, మన నరసింహుడు వచ్చారు రండిరా. అట్టాలోరి బుడ్డయ్య సిక్కులోరి సింగయ్య, అట్టాలోరి బుడ్డయ్య సిక్కులోరి సింగయ్య, ఎటా ఎటాగున్నై మన ఊరి ఊసులు, ఏమంటున్నై రా మన పల్లె సోకులు, ఎటా ఎటాగున్నై మన ఊరి ఊసులు, ఏమంటున్నై రా మన పల్లె సోకులు. అట్టాలోరి బుడ్డయ్య సిక్కులోరి సింగయ్య, అట్టాలోరి బుడ్డయ్య సిక్కులోరి సింగయ్య. ఏయ్ సింతామణికి కాస్తైనా సిక్కొచ్చిందా, కులుకులాడి సిత్ర ఇప్పుడు కూతకొచ్చిందా. ఏం చెప్తాంలే. సింతామణికి కాస్తైనా సిక్కొచ్చిందా, కులుకులాడి సిత్ర ఇప్పుడు కూతకొచ్చిందా. సింతామణికి పార్లమెంటు పదవొచ్చింది, సింతామణికి పార్లమెంటు పదవొచ్చింది. మన సిత్రేమో సినిమాలకు లంగరెత్తింది, మన సిత్రేమో సినిమాలకు లంగరెత్తింది. ఎట్టా ఇటాగున్నైరా ఊరి సోకులు, పల్టీ కొడుతున్నైరా పల్లె తీరులు, ఇటా ఇటాగున్నైరా ఊరి సోకులు, పల్టీ కొడుతున్నైరా పల్లె సోకులు. సావిత్రమ్మ అత్తగారు ఏమంటుందిరా, ఆమె మొగుడి గారి బట్ట తల ఎట్టాగుందిరా. సావిత్రమ్మ అత్తగారు ఏమంటుందిరా, ఆమె మొగుడి గారి పట్ట తల ఎట్టాగుందిరా. సావిత్రమ్మ గారు మొగుడి నొదిలేసింది, సావిత్రమ్మ గారు మొగుడి నొదిలేసింది. ఆమె మొగుడు గారి నెత్తి బోడు గుండయ్యింది, ఆమె మొగుడు గారి నెత్తి బోడి గుండయ్యింది. గోయిందా ఇటా ఇటాగున్నైరా ఊరి సోకులు, పల్టీ కొడుతున్నైరా పల్లె తీరులు. ఇటా ఇటాగున్నైరా ఊరి సోకులు, పల్టీ కొడుతున్నైరా పల్లె తీరులు.
సూరికాడు ఇప్పుడు ఎట్టాగుండురా, పాపం పిరికోడు ఎట్టా బతుకుతుండురా. నల్ల సూరికాడే ఎరుపెక్కినాడురా, పెద్దన్న పోరు బాట నడిచినాడురా. దొరలకెదురు తిరిగి దండు కట్టినాడురా, తిరగబడిన పిల్లి పెద్ద పులయ్యిందిరా. మన సూరిగాడే ఎర్రా సూర్యుడాయరా, మన సూరిగాడెర్రా నీ సూర్యుడాయరా, మన సూరిగాడెర్రా నీ సూర్యుడాయరా, మన సూరిగాడెర్రా నీ సూర్యుడాయరా. వికాస్ గారు, మిమిక్రీ ఏమన్నా చేస్తుంటారా మీరు? లేదండి అట్లాంటిది. అవునా, ట్రై చేయొచ్చేమో అండి మీరు. కానీ పాట చాలా తమాషాగా సాగిపోయింది. లిరిక్స్ బాగుంటుంది మ్యామ్. అంటే కొంచెం ఊర్లో జరిగే అంటే పల్లె వాతావరణం సంబంధించి ఫ్రెండ్స్ మాట్లాడుకునేటి కానీ ఇట్లాంటివి చాలా సరదాగా సాగిపోతూనే ఎండ్కి వచ్చేసరికి చాలా సీరియస్గా మారిపోయింది పాట. ఇంకా మీరు ఎలా పాడారో ఏంటన్నది సార్ చెప్పండి. ఓకే. సో చాలా 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 ఉంటుందండి, జోష్ ఉన్నటువంటి పాట, జానపదం శైలిలో వందే మాతరం గారి కంపోజిషన్లో వికాస్ చాలా బాగా పాడాడు. థ్యాంక్ యూ. మధ్యలో ఆ లిరిక్స్ ఏది బోడిగుండు. సో నేను సింది అయితే తెగ నవ్వుకున్నాను. సో చాలా బాగుంది మా. ఇప్పుడు థ్యాంక్ యూ. స్టైల్ చూడు, ఈ పాట ఎంత అద్భుతంగా పాడాడు. అవును వికాస్ అలా చాలా బాగుంది. మనో గారు పాడారు కదా ఈ పాట. అవునండి అవునండి. వండర్ఫుల్, చాలా బాగుంది. ముఖ్యంగా ఎంత మ్యూజిషియన్ కాబట్టి అక్కడ మా శ్రీను, ఆ సాయి చరణ్, ఈ సతీష్ ముగ్గురు ఎరగదీసేశారు అంతే. వండర్ఫుల్ సార్, మీరు ఎక్సలెంట్. మంచి పాట, మంచి జోష్ నింపాం ఈ రౌండ్లో. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్డ్. థ్యాంక్ యూ అండి. వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పల్లెపథం విభాగంలో మరొక జానపద గీతంతో మన దివ్యజ్యోతి గారు రెడీగా ఉన్నారు. దివ్యజ్యోతి గారు మేడం, సో ఈ రౌండ్లో ఒకటే రూల్, జానపద గీతం పాడాలి అంతే కదా. సో మీరేం పాట పాడబోతున్నారు? రంగ్దీ చిత్రం నుండి మంగ్లీ గారు పాడిన పాట ఊరంతా వెన్నెల. ఓకే ఓకే. శ్రీమణి గారి రచన, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్టర్. అవునండి, సూపర్. మంచి పాట, చాలా మంచిగా పాడాలి మీరు కూడా. షూర్. ఓకే అండి. గణేశాయ నమః, ఏకదంతాయ నమః, ఓం గణేశాయ నమః, ఏకదంతాయ నమః. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నల రేపటి కల ఒకటి జగమంతా వేడుగా మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నల రేపటి కల ఒకటి. ఓం గణేశాయ నమః, ఏకదంతాయ నమః. ఎవరికి చెప్పవే ఎవరిని అడగవే మనసులో ప్రేమకి మాటలే నేర్పవే చూపు కందని మచ్చని కూడా చందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్నా పాదరంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నల
బదులు ఎన్ని కలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేసే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథని మది వదిలేసే చుట్టూ ఎన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః దివ్యజ్యోతి గారు చాలా మంచి రేంజ్ ఉన్న వాయిస్ అండి మీది. అంత పైకి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ వాల్యూమ్ ఉంటూ ఉంది. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకా పాడింది ఎలా ఉండిందో సార్ చెప్తారు. సార్ దివ్యజ్యోతి మంచి పాటమ్మా, మంచి పాట ఎంచుకున్నాం. ఊరంతా వెన్నెల ఈ సెట్ అంతా పండుగ. మంచి పాట, కోరస్ చాలా బాగుంది. సింధూజ్ అన్నట్టుగా మంచి రేంజ్ ఉంది అమ్మాయి వాయిస్లో. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చివరి జానపద గీతాన్ని వినేద్దామా మరి? అయితే సురేష్ గారిని పిలిచేస్తున్నాను. సురేష్ గారు, మీరేం పాట పాడబోతున్నారు? ప్రేమలేఖ మూవీ నుంచి చిన్నదాన 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 వస్తుంది. ఓకే, చాలా మంచి పాట. సో సాంగ్ డీటెయిల్స్లోకి వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్ దేవ గారు, లిరిక్ రెస్ట్ భువన్ చంద్ర గారు, పాడిన వారు కూడా భువన్ చంద్ర గారు అని కృష్ణరాజ్ గారు. ఓకే, అవునా? భువన్ చంద్ర గారు పాడతారు కూడా అన్న విషయం నాకు తెలియదు, కొత్తగా తెలుసుకున్నాను మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద సాంగ్. థ్యాంక్ యూ. చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రదన చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రదన కళ్ళు అందాల కళ్ళు కవ్వించేలే కన్నె వల్లు చిన్న రైలులోనే చిక్కాయిలే చీని పళ్ళు వేళ ఆశగా ఏదో మాట్లాడాలా ఏం కావాలో చెవిలో చెప్పే చిన్నమ్మా ఓ సింగపూరు సెంటు చీర జీను ప్యాంటు గాజు వాక రెండో మూడో ఇల్లిస్తానే బుల్లమ్మా ఊరి ముందర మేళం పెట్టి పూల మేడలో తాలిని కట్టి నా పక్కన ఉండక్కల్లా జాలీగా నీ మెరుపుల చూపుల చాలు నీ నవ్వుల మాటలు చాలు నేనిమ్మని నూరు ముద్దులు ఇస్తావా నీ తలంపై మత్తెక్కిస్తుంది బడబడబడబడమని నా మనస్సును తొందర చేస్తుంది కళ్ళు రెండు వెతికేస్తున్నాయే గడగడగడవని తట్టి నన్ను లాగి
ఇప్పుడు బుల్లమ్మ. ఫేస్ కట్కి ఫేర్ అండ్ లవ్లీ, జాకెట్కి లోకల్ డైలీ, లో హిప్కి నో రిప్లై యాలమ్మా. లాకెట్లో లారా కాంబ్లీ, నోట్ బుక్ లో సచిన్ జాక్సన్, హెయిర్ కట్కి బ్యూటీ పార్లర్ యాలమ్మా. నీ తలంపై మత్తెక్కిస్తుంది, బడబడబడమని నా మనస్సును తొందర చేస్తుంది. కళ్ళు రెండు వెతికేస్తున్నాయే, గడగడగడమని తట్టి నన్ను లాగేస్తున్నాయే. ఓ చిన్నదాన ఓసి చిన్నదాన, ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా. చిన్నదాన ఓసి చిన్నదాన, ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా. కళ్ళు అందాల కళ్ళు కవ్వించేలే కన్నే ఒళ్ళు, చిన్న రైలులోన చిక్కాయిలే చీని పళ్ళు. సురేష్ గారు, నా చెల్లి ఏదన్నారు, చిన్నదానా అన్నారు. సరే, ఈయన ఎందుకో మొత్తానికి అమ్మాయి చుట్టే పాటలు ఎంచుకుంటున్నాడు సార్. అవును, ఇందాక నేలని అడిగా, పూలను అడిగారు, కొమ్మల్ని అడిగా, పిట్టల్ని అడిగా అన్నారు. ప్రేమించి తెలియదన్నారు. చిన్నదాన చిన్న ఆశ పెట్టేసి పోమాకంటే దొరికిందేమో అండి. మళ్ళీ ఆశ పెట్టేసి బ్యాడ్ లక్. సురేష్ వండర్ఫుల్. సో చిన్నదాన చిన్నదాన పాట ఆ రోజుల్లో ఎంత హిట్ అంటే ప్రతి వేదిక మీద అడిగేవారు. మేమైతే ఎన్నిసార్లు పాడామో. 96లో వచ్చిందట సినిమా ఇది, ప్రేమ లేఖ. అందులో చాలా మంచి మంచి పాటలు ఉన్నాయమ్మా. దిగులు పడకురా సహోదర, వందే మాత్రం పాడారు. అదొకటి నాకు ఇష్టమైన పాట ఉంది, నీ పిలుపే ప్రేమ లేక. ఇంకోటి ప్రియా నిన్ను చూడలేక. సో దేవగారు అద్భుతమైన మ్యూజిక్, సూపర్ డూపర్ సినిమా. సో మంచి పాట ఎంచుకుని సురేష్ బాగా పాడాడు. సో నెక్స్ట్ రౌండ్లో అమ్మాయి దొరుకుతుందని ఆశిద్దాం. ఓకే, బాగుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ గారు. సరదాగా జోరుగా హుషారైన పాటలతో పల్లెపథం ఇలా సాగిపోయింది. ఇక ఈనాటి పాటల పల్లకి కార్యక్రమంలో చివరి విభాగం యుగళనాదం. యుగళనాదం విభాగంలో మొదటి యుగళ గీతాన్ని ఆలపించడానికి మన ప్రియదర్శిని గారు అలాగే వికాస్ గారు రెడీగా ఉన్నట్టే ఉన్నారు. రెడీ అయినా వచ్చేసేయండి, అయితే లేట్ ఎందుకు ఇంకా. సో ఇంతసేపు సోలోగా పాడి అదరగొట్టేశారు ఇద్దరు. సో ఇద్దరు కలిసి ఒక పాట పాడితే ఇంకా ఇంకా ఎంత బాగుంటుందో నేను ఊహించుకోగలుగుతున్నాను. సో ఆ పాట ఏది? నోము చిత్రం నుంచోని సత్యం గారి మ్యూజిక్ డైరెక్షన్లో సినారే గారు రాసినటువంటి కలిసే కళ్ళలోన అనే యుగల గీతంతో మేము ముందుకు వస్తున్నామండి. పాడినవారు బాలు గారు అలాగే సుశీలమ్మ. ఓకే అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. వెలుగును నీ మోము ప్రతిరోజు పెరిగి తరిగేను నెల
వెలుగును నీ మోము ప్రతిరోజు ప్రతి రేయి పున్నమిలే నీతో ఉంటే కలిసే కళ్ళలోన కురిసే పూలవాన విరిసెను ప్రేమలు హృదయాన కలిసే కళ్ళలోన. ఎదురుగా చిలికాన్ని చూసాను, ఎంతో పులకించి పోయాను. ఎదురుగా చిలికాన్ని చూసాను, ఎంతో పులకించి పోయాను. ఈ పొందు కలకాలం నీతో నేను కలిసి కళ్ళలోన కురిసే పొలాన విరిసెను ప్రేమలు హృదయాన కలిసే కళ్ళలోన. మంచి రొమాంటిక్ నంబర్ వినిపించారు. వెనక మా వాళ్ళు కూడా ఏదో వర్షం వచ్చినట్టు పెట్టేసరికి మేము కూడా ఆ మూడ్లో వెళ్ళిపోయాం. ఇంకా టెక్నికల్లీ ఇంకేమన్నా ఎర్రర్స్ ఏమన్నా దొరికాయా సార్కి అడుగుదామా సార్? సో సింధు చెప్పినట్టుగా వెనకాల బ్యాక్గ్రౌండ్లో అక్కడ వర్షం కురిస్తే పూలవాన్ల పాటలో మేము తడిచిపోయాం. చాలా 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 మంచి పాట ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి పాట ఎంచుకున్నందుకు ప్రియదర్శిని అండ్ వికాస్ని అభినందిస్తూ చాలా బాగా పాడారు నన్ను ఇద్దరు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. ముఖ్యంగా సత్యం గారు తెలుసు కదండి, కొంచెం ఆర్డి బర్మన్ గారి స్టైల్ ఆర్కెస్ట్రేషన్ తీసుకుంటారు, ఆ డుకీస్. సో అద్భుతంగా వాయించారు మన మ్యూజిషియన్స్. ఈ పాట వింటుంటే ఏ పాట గుర్తొస్తుందమ్మా సింధు? ఎస్. సో చాలా హిందీ పాకెట్లో ఉన్నట్టు పాట. చరణం వెళ్ళంగానే చక్కటి సత్యం గారి డోలక్, ఆ స్టైల్, ఆయన ఒక ముద్ర అద్భుతంగా వాయించారు తమ్ముళ్ళు ఇద్దరు. వండర్ఫుల్. సో వెరసి ఇంత మంచి పాట వినిపించారు, మీ ఇద్దరిని అభినందిస్తున్నా. థ్యాంక్ యూ. ఈ పాట నేను ఎన్నో వేదికల మీద సుశీల గారితో కలిసి పాడాను. ఈ పాట అదృష్టం. చాలా 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 మంచి పాట. థ్యాంక్ యూ నాన్న ఇద్దరికి. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. పాటల పల్లకి కార్యక్రమంలో చివరి యుగళ గీతాన్ని వినిపించడానికి మన సురేష్ గారు అలాగే దివ్యజ్యోతి గారు రెడీగా ఉన్నారు, వచ్చేసేయండి. వాళ్ళిద్దరేమో మంచి రొమాంటిక్ నంబర్, మంచి మెలోడీ పాడారు. మీరిద్దరూ అదే దారిలో వెళ్తున్నారా? సేమ్ అదే ఫీల్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం మనం అయితే. ఓకే, సూపర్. ఏం పాట? జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి తెలిసిన సాంగ్ అందరికీ. అందులో చాలా పాటలు ఉన్నాయి. అదే కదా సార్, వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. అదే అందరికి ఇష్టమైన సాంగ్ అబ్బనీతి అనే దెబ్బ. ఆ సినిమాలో ఏ పాట ఇష్టం ఉండదు చెప్పండి? అది బాలుగారు లాగా ఆబ్వియస్లీ అన్ని పాటలు నచ్చుతాయి. బాలుగారు పాడింది, చిత్రమ్మ గారు బాలుగారు పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ వేటూరి గారి రచన, ఇళయరాజా గారి సంగీతం. ఇప్పుడు మీరిద్దరు పాడబోతున్నారు. ఇంకేంటి, మేము కూర్చుని ఎంజాయ్ చేస్తాం. ఫైన్. ఎంత గొప్పగా ఉంది రోయబ్బ
చిటపట నడుముల ఊపులు ఒక ఇరుసున వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులు ఒక ఎదన సపదని సకలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అబ్బని తీయని దిబ్బ ఎంత గొప్పగా ఉంది రోయబ్బ అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లో నా పుంగవ పులకింతొస్తే ఆగవా వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా అబ్బని తీయని దిబ్బ ఎంత గొప్పగా ఉంది రోయబ్బ అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అడగక అడిగినదేమిటో ఇటు చిలిపిగా ముదిరిన కవితగా అది విని అది మిన సోకులు ఉరి విడిచిన నెమలికి సవతిగా నిన్నే నావి పెదవులు అవి రేపై నావి మధువులు రెండున్నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు వస్తా వలచి వస్తా మనకు ముదిరిన ముచ్చట అబ్బని తీయని దిబ్బ ఎంత గొప్పగా ఉంది రోయబ్బ అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లో నా పుంగవ పులకింతొస్తే ఆగవా వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా అబ్బని తీయని దిబ్బ ఎంత గొప్పగా ఉంది రోయబ్బ అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ వాళ్ళిద్దరు వచ్చి మంచి రొమాంటిక్ మూడ్లో తీసుకెళ్ళిపోతే మీరు మమ్మల్ని అలాగే కంటిన్యూ చేసేలాగా చేసేసారు. ఇలాగే ఇదే మూడ్తోనే ఈరోజు ఎండ్ అయిపోతున్నాము. సో మీ పాట ఎలా అనిపించింది అన్నదైతే సార్ చెప్పాలి. ఏం చెప్పను, జగదేక్ వీరుడు సురేష్ అతి సుందర దివ్యజ్యోతి. సో ఏం పాడారబ్బా, ఎక్సలెంట్ సాంగ్. అసలు అంటే ఒక మ్యూజిషియన్గా అనుకుంటే చిన్న మాట, నార్మల్గా రొమాంటిక్ సాంగ్స్ అనేది వేరే వేరే రాగాలు చేస్తారు. శివరంజన్ ఒక సాడ్ రాగం, అంటే శివరంజన్ అనే పాట చాలా సాడ్ వర్షన్స్కి పాడతారు కదా, వాడతారు. కానీ ఇళయరాజా గారు ఇంత ఒక్క రొమాంటిక్ సాంగ్ని శివరంజన్ రాగంలో చేయటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. క్రేజియస్ట్ ఫస్ట్ ఆ బీట్ ఎంత పాపులర్ అయింది ఆ బీట్, అసలు లవ్లీ. ఎంత మంచి పాట అమ్మా, మంచి పాట గుర్తు చేశారు. మీ ఇద్దరిని అభినందిస్తూ వండర్ఫుల్. బాయ్. ఇదండి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం. మేమైతే సెట్లో ఉన్నంతసేపు చాలా ఆనందించాము. మీరు కూడా ఈ ఎపిసోడ్ని చూసి ఈ ఎపిసోడ్లో పాటలు విని చాలా ఆనందించారని ఆశిస్తున్నాము. వచ్చే వారం మరికొంతమంది నూతన గాయని గాయకులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.